ఈ టిప్స్ పాటిస్తే మీ బ్రెస్ట్ మిల్క్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సిజేరియన్ అయిన వెంటనే చాలామందికి ఫీడింగ్ లేక ఒక 1-2 డేస్ ఫార్ములా మీద డిపెండ్ అవుతాం కదండి. బట్ ఆ తర్వాత మీకు సప్లై స్టార్ట్ అవ్వగానే మీరు ఫార్ములాని వీన్ ఆఫ్ చేసేయాలి. ఫీడ్ ఫ్రీక్వెంట్లీ. మీరు ఎన్నిసార్లు బేబీకి ఫీడింగ్ ఇస్తే మీ మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది ఆక్సిటోసిన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల. ఎన్ష్యూర్ అ డీప్ అండ్ గుడ్ ల్యాచ్. అంటే బేబీ సక్ చేసేటప్పుడు కరెక్ట్గా నిప్పులే కాకుండా నిప్పుల్ చుట్టూరా ఏరియోలా అంటే డార్క్ కలర్ స్కిన్ మొత్తం నోట్లోకి వెళ్ళాలి. డూ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. బేబీ స్కిన్ మదర్ స్కిన్ టచ్ అయినప్పుడు మదర్కి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అవ్వడం వల్ల మిల్క్ సప్లై ఇంకా బూస్ట్ అవుతుంది. డైలీ ఒక ½ an hour ఇది చేస్తే సరిపోతుంది. అవాయిడ్ ఫార్ములాస్. దెన్ ఇంపార్టెంట్ది హైడ్రేషన్. ఈట్ మిల్క్ బూస్టింగ్ ఫుడ్స్. గార్లిక్, మెంతులు, సోంఫ్ వాటర్ ఒకటి, అజ్వైన్ వాటర్, తర్వాత నువ్వుల లడ్డూలు. టేక్ ఇనఫ్ క్యాలరీస్. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మీకు 500 to 700 క్యాలరీస్ బర్న్ అయిపోతూ ఉంటాయండి. అండ్ ఇది మనం కాంపెన్సేట్ చేయడానికి మీరు రొటీన్గా 2000 క్యాలరీస్ తీసుకుంటే 2500 క్యాలరీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంటీ యువర్ బ్రెస్ట్ కంప్లీట్లీ. బ్రెస్ట్ మిల్క్లో 4 మిల్క్ హైండ్ మిల్క్ అనేది ఉంటుందండి. 4 మిల్క్లో ఓన్లీ న్యూట్రిషన్ ఉంటుంది, ఫ్యాట్ అంతా హైండ్ మిల్క్లో ఉంటుంది. సో ఇటు సగం అటు సగం అలా పట్టిస్తూ ఉంటారు చాలామంది. నో, ఒకవైపు కంప్లీట్గా అయిపోయిన తర్వాతే ఇంకొక బ్రెస్ట్కి స్విచ్ అవ్వాలి. పంప్ బిట్వీన్ ఫీడ్స్. ఒకవేళ బేబీ ఏమన్నా లాంగ్ టైం నిద్రపోతున్నారు, మీకు ఫీడింగ్ ఇచ్చేది లేదంటే మధ్య మధ్యలో మీరు మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి దాన్ని స్టోర్ చేసుకుని యూ కెన్ యూజ్ ఇట్ అగైన్. దీనివల్ల బ్రెయిన్కి కాస్త ఈ ఆక్సిటోసిన్ సప్లై కంటిన్యూగా ఉంటుంది. ఎవ్రీ 3 hours పంపింగ్ ఈజ్ రికమెండెడ్. అవాయిడింగ్ స్ట్రెస్. ట్రై వార్మ్ షవర్స్, డీప్ మసాజెస్, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అ సింపుల్ నేచర్ వాక్ ఇలాంటివి యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గిస్తాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్లీప్ విత్ ద బేబీ. ఈవెన్ ఈ చిన్న చిన్న నాప్సే మీకు రిలాక్సేషన్ ఇచ్చి బ్రెస్ట్ సప్లైని ఇంక్రీజ్ చేస్తుంటాయి. చాలామంది డెలివరీ తర్వాత ఆ పనులు ఈ పనులు అని పెట్టుకోవడము, ఆర్ బేబీ పడుకున్నప్పుడు మీరు సరిగ్గా రెస్ట్ తీసుకోకపోవడం వల్ల ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ కూడా చూస్తూ ఉంటాం. చేయకూడని పనులేంటో తెలుసండి? సడన్గా డైటింగ్ చేయడం. డెలివరీ అయ్యాను, వెయిట్ తగ్గిపోవాలి అని డైట్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఎక్సెసివ్ కెఫీన్ కానివ్వండి, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ యూ షుడ్ నాట్ డూ. స్కిప్పింగ్ మీల్స్ ఒకటి, వేరింగ్ వెరీ టైట్ బ్రేజియర్స్, ఇది కూడా దీనివల్ల కూడా మీకు మిల్క్ సప్లై డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంఫర్ట్ ఫిట్గా వేసుకోవాలి. ఫైనలీ అందరు మదర్స్ ఫీడింగ్ మంచిగా ఇవ్వగలరండి.